అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ నేపథ్యంలో జరిగే భారీ బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున అమరావతికి వెళ్లారు. ప్రధానమంత్రి మోడీ పాల్గొననున్న ఈ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తెలియజేసే విధంగా జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నిర్వహణలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతున్న ప్రధానమంత్రి మోడీకి రాష్ట్ర ప్రజలు సంఘీభావం తెలిపే విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు భారీ సంఖ్యలో ప్రజలు బహిరంగ సభకు తరలి వెళ్లారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి గ్రామం, వార్డు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బహిరంగ సభకు వెళ్లారు. యువకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలి వెళ్లారు. మహిళలు మేము సైతం అంటూ ప్రత్యేకంగా వారి కోసం కేటాయించిన ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్ బస్సుల్లో పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనం అమరావతి సభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద జన సైనికులు, యువకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించుకునే పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వ మార్పుతో రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని అన్నారు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పునర్నిర్మాణ సంకల్పాన్ని ముందుకు తీసుకువచ్చి రాజధాని నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ పునర్నిర్మాణ పనులు ప్రారంభించుకునే నేపథ్యంలో అమరావతిలో జరిగే భారీ బహిరంగ సభకు వస్తున్న ప్రధానమంత్రి మోడీకి, అలాగే రైతులకు స్వాగతం తెలుపుతూ వారికి తమ మద్దతును తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నామని జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు తెలియజేశారు. తదనంతరం యువకులు బైకులపై ర్యాలీగా అమరావతికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు వీరి యొక్క నియోజకవర్గం నుంచి ఇవాళ ఒక 1000 నుంచి 1500 బైకులతో ఇవాళ మేము ఒక కృతజ్ఞతా భావంతో ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుదామనే ఆలోచనతో మొత్తం కుర్రాళ్ళందరూ కూడా, జనమందరూ కూడా బస్సులు వెళ్తే కుర్రవాళ్ళందరూ కూడా బైకులు వేసుకుని వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలని ఒక ఆలోచనతో మనోహర్ గారు ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా రాజధాని వరకు కూడా ఈ ర్యాలీ అంతా ఇట్లాగే వెళ్ళి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు కానీ, అలానే వాళ్ళు వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు స్వాగతం చెప్తూ ఆ రైతులందరికీ కూడా కృతజ్ఞతా అభివందనాలు అక్కడ తెలిపోతామనే ఒక ఆలోచనతో